తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం. నా పేరు డేగల అనితా సూరి. ఇవాల్టి కవితా శీర్షిక నర జన్మ. ఈ కవిత ప్రజాశక్తి దినపత్రిక ఆదివారం అనుబంధంలో 8వ తేదీ జూన్ నెల 2025న ప్రచురింపబడింది. ఎడారుల్ని వడపోసుకుంటూ దాహం తీర్చుకోవాలనుకుంటా, ఎడారుల్ని వడపోసుకుంటూ దాహం తీర్చుకోవాలనుకుంటా, రాసులు పోసిన రక్త బంధనాలు ఇసుక గుట్టలై నన్ను కరిగిస్తుంటాయి. రాసులు పోసిన రక్త బంధనాలు ఇసుక గుట్టలై నన్ను కరిగిస్తుంటాయి. పుట్టుక మొదలు చావు వరకు నాకు నేనెక్కడా కనిపించను. పుట్టుక మొదలు చావు వరకు నాకు నేనెక్కడా కనిపించను. పంచభూతాల చేతిలో నాడులు శల్యమయ్యాక మనసుని పాశాల పాశుపతాస్త్రాలు గుచ్చి లేపుతుంటాయి. పంచభూతాల చేతిలో నాడులు శల్యమయ్యాక మనసుని పాశాల పాశుపతాస్త్రాలు గుచ్చి లేపుతుంటాయి. తెల్లారిన తెలివి కాలం మాయలో లౌక్యాన్ని కొని తెచ్చుకుని, తెల్లారిన తెలివి కాలం మాయలో లౌక్యాన్ని కొని తెచ్చుకుని, కనిపించని మమతల్ని కొలిచేందుకు మాట పట్టింపుల తక్కెడలో బరువెక్కిన తూకం రాళ్ల ముందు తేలికై, కనిపించని మమతల్ని కొలిచేందుకు మాట పట్టింపుల తక్కెడలో బరువెక్కిన తూకం రాళ్ల ముందు తేలికై, ఎప్పటికప్పుడు తెగిపడే బతుకుబండిని అప్పుడప్పుడు రిపేరు చేసుకునే రాతి గుండెల మెకానిజంతో, ఎప్పటికప్పుడు తెగిపడే బతుకుబండిని అప్పుడప్పుడు రిపేరు చేసుకునే రాతి గుండెల మెకానిజంతో నిత్య ఇంజనీరునై నిమిషాల ముళ్ళుపై రక్తమాంసాల ఇంధనం దౌడు తీస్తున్నంతసేపు కనిపించని ప్రశాంతతను కలల్లో వెతుక్కుంటూ, నిత్య ఇంజనీరునై నిమిషాల ముళ్ళుపై రక్తమాంసాల ఇంధనం దౌడు తీస్తున్నంతసేపు కనిపించని ప్రశాంతతను కలల్లో వెతుక్కుంటూ, వర్తమానంతో ఎప్పుడూ జతకట్టకనే జీవితకాలాన్ని చీకటి తీరం కేసి ఎదురీదుతూ సమస్యల సుడిగుండంలో స్థిరంగా కూర్చుని సమసిపోతుంటా. వర్తమానంతో ఎప్పుడూ జతకట్టకనే జీవితకాలాన్ని చీకటి తీరం కేసి ఎదురీదుతూ సమస్యల సుడిగుండంలో స్థిరంగా కూర్చుని సమసిపోతుంటా. నేటి ఉరుకులు పరుగుల జీవిత ప్రయాణంలో నరజన్మ ఏ విధంగా మరజన్మగా మారి బంధాలు, బంధుత్వాలు, బాధ్యతల బందికానాలు వీటన్నిటి నడుమ పరుగులు పెడుతూ యాంత్రికమైన బ్రతుకును బ్రతికేస్తూ మనసుల్ని ఏ విధంగా కోల్పోతున్నామో తెలియజేసే ఈ భావుకత్వపు కవిత్వం మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ని షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.